హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫోన్పేలో యూపీఐ ఐడి నెంబర్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని చెప్తాను. అలాగే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను. ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు స్క్రీన్ లాక్ అడుగుతుంది. స్క్రీన్ లాక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అకౌంట్ ఐకాన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ పైన. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు యూపీఐ సెట్టింగ్స్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క యూపీఐ ఐడి అయితే చూపిస్తాయి. మొత్తం ఎన్ని ఐడీస్ ఉన్నాయో, మీకు ఎన్ని బ్యాంక్స్ ఐడీస్ ఉన్నాయో అన్ని చూపిస్తాయి. చూపించిన తర్వాత ఇక్కడ మీకు మరొక ఆప్షన్ చూపిస్తుంది యూపీఐ నెంబర్ అని. ఓకే, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చూపిస్తుంది. ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే లింక్ టు ఫోన్పే అని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబరే యూపీఐ ఐడి నెంబర్గా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ లింక్ టు ఫోన్పే అంటే లేదు, మా మొబైల్ నెంబర్ మేము క్రియేట్ చేసుకోము, మేము వేరే కొత్త నెంబర్ పెట్టుకుంటామంటే, గుర్తుంచుకుంటా అంటే 8 నెంబర్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 8 డిజిట్స్ యూపీఐ నెంబర్ అడుగుతుంది. ఓకే, ఈ నెంబరు మీరు ఇచ్చి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ యూపీఐ ఐడి నెంబరు క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎవరికైనా ఈ యూపీఐ ఐడి ద్వారా డబ్బులు అయితే పంపచ్చు. అలాగే మీరు ఈ యూపీఐ ఐడి ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యూపీఐ ఐడి ప్రతిసారి మేము మొబైల్ నెంబర్ చెప్పనవసరం లేదు. ఈ యూపీఐ ఐడి ద్వారానే మీరు డబ్బులు పంపించుకోవచ్చు, డబ్బులు రిసీవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 8 డిజిట్స్ అయితే నెంబర్ పెట్టుకోవాలి. నేను ఒకైతే నెంబర్ ఎంటర్ చేస్తాను. నేను 8 డిజిట్స్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేయాలి. ఈ నెంబర్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది. దిస్ నెంబర్ ఇస్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అంటే ఈ నెంబర్ అయితే మనకు అవైలబుల్ లేదు. మళ్ళీ మనం ఇక్కడ అవైలబుల్ వచ్చే వరకు ఎంటర్ చేస్తూ ఉండాలి. ఓకే, నేను మళ్ళీ ఒక నెంబర్ ఎంటర్ చేశాను. వెరిఫై మీద క్లిక్ చేశాను. ఓకే, వెరిఫై మీద క్లిక్ చేస్తే దిస్ నెంబర్ ఈజ్ అవైలబుల్ అంటుంది. ఓకే, అన్న తర్వాత ఇక్కడ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకు యూపీఐ ఐడి నెంబర్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇక్కడ రావడమే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు యూపీఐ ఐడి నెంబర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, డన్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ ఈ నెంబర్ ద్వారా మీరు డబ్బులు అయితే ఎవరికైనా పంపించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రతిసారి మీరు మొబైల్ నెంబర్ అయితే చెప్పనవసరం లేదు. ఈ యూపీఐ ఐడి నెంబర్ చెప్తే సరిపోతుంది, మీరు డబ్బులు అయితే పంపించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు యూపీఐ ఐడి నెంబర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.